కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్రావు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవన్లో వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ల సమస్యపై శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 720 కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, బోర్లపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల పంటలకు నీరు అందడం లేదన్నారు. వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ బోర్లకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఏర్పాటు చేసుకుని వ్యవసాయ కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు 720 మందికి పైగా వాళ్ళ దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. అయితే సంవత్సరం 6 మాసాలు అయిపోతున్నా సరే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్లని విద్యుత్ శాఖ వారు మంజూరు చేయడం లేదు. దీనివల్ల అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో పంటలకి నీళ్ళు అందక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ బోర్లకి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లని వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున భావిస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల అయితే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలంటే విద్యుత్ శాఖ అధికారులు కానీ సిబ్బంది కానీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు, లంచాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. దీని మీద కూడా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి రైతులు ఎంతో కష్టపడతా ఉంటే ఆ అన్నదాతల దగ్గర నుంచి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇవాళ విద్యుత్ కనెక్షన్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వం